విశ్వామిత్రుడు తర్వాత ప్రేక్షక మహాశైలకు విజ్ఞప్తి. నా పేరు తారక రామారావు గారు శివుని పాత్రధారి రెడీగా ఉండాలని యజ్ఞపర నాట్యం గ్రూప్ ఆర్గనైజర్. నేను విశ్వామిత్ర పాత్ర కిరీటి శేషులు వరిషేపల్లి లక్ష్మీకాంతం గారు రచించినటువంటి నాటకంలో విశ్వామిత్ర పాత్ర నిర్వహించుతున్నాను. దయచేసి మీ అందరికీ పాదాలు. అవునవును, నిరంతరము నీవు ఆ రాజులు ఎండగేరి ఎంతకమ్మలాడుతూ పొట్ట పోషించుకున్నందుక ఆ హరిశ్చంద్రుడిపై నీకు ఈ అభిమానము. నీవు ఈ అభిమానము మానను మా ఎదుట పలుకులకు నీకు రొప్పత్తు చేయను సిగ్గును లేదా? అవునులే, నీకు ఎలా సిగ్గు? నిరంతరము బ్రహ్మను అపహరిస్తూ లోకమును ముసలమని పేరిట వెలుగుతూ పురోహిత వృత్తిని అవలంబిస్తూ వారి జాతక లగ్నములు కట్టుతూ వారి రాజములుగా వారిక మానవులు కన్నా మీ బిడ్డలుగా సిగ్గు. సిగ్గులేని నీవు వాక్యం ఎక్కువ కాబట్టి ఒక సామాన్య మానవుని సత్య సంతులని నీకు సమని నచ్చి ఒక్కగా వచ్చేస్తా. ఓరి దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగములకు ఉత్తరముగా వశిష్ఠుడి నుండి హరిశ్చంద్రుడి సత్యసంతత నే పరీక్షించదనగా పదవి వేడి స్వయంలో వశిష్ఠుని నిలిచి పంచమ వేటిగా సిద్ధపడిన వశిష్ఠుని వారింపగా నీ మూలముగా మా ఇరువురి కలుగు కలమను చూసి ఆనందించగా మేమందరం నిందొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠమును ఉంచగలక పగలితే కళ్ళ కాళ్ళలుతే గుర్తు వచ్చి పిల్లని ఎక్కిరించిన సంతమున మమ్మే అధిక్షేపించుతుండేవిగా నీ పరువు ఏ పాటితో మేము మెరుగేది కాదు. గౌతముని బంధన నక్కి కుక్కులను కరుచి సాత్వికను చేపట్టి పేరాచనందిన కామాంతుడవు చిట్ట చివర కాముని పొందమనిచే ఏకమంతైన కన్నుల మరిమగినట్లు శాపగ్రస్తుండవైన నీ వతలా మాకు నీతి వాక్యముని తెలుపుతా. బాగు ఓరి దేవేంద్ర, నీకు ఈ అధికారం శాశ్వతమని తలంచేటివి కావాలో ఏనాడు నీవి చింతామణి పీఠమున కరువుడు కావు అని మా మనస్సులకు ఎప్పుడు తోచినదో ఆ క్షణమే నీవు నీ ఓటములు సంకర పెట్టుకుని కాళ్ళలో రంగులకు అలా లక్ష్మణ అని లేచిపోవలసిన వాడవే, లేచిపోవలసిన వాడవే. ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠునికి పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుని పుంకితులని నే ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా దాన్ని నిర్వర్తించదా. ఈ లోకం అనావాస్యముగా నన్ను కోపించని నా కోపాంధకారమును చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చగా తపశక్తి సార్థకత ఎందని పరమార్థం ఎవరేని ముదురు అన్ని లాగాయుధములే కావుననే జగదేక పూజ్యురాలను గాయత్రి దేవి నన్ను విశ్వామిత్రునిగా మార్చినది. విశ్వామిత్రుడైన నేను లోక కళ్యాణార్థము కొరకు పనులు చేస్తున్నా ఎవరేమనుకున్నాను నాకేమో భయము. ఈ మానవుడు ఎంత శక్తివంతుడో ఈ లోకములకు తెలుపటికి దైవ ప్రేరితమైన స్వర్గమును పరిద్రూపమైన వెలుగు స్వర్గమును నిర్మించి అందించుకునే
అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన ఈ విద్వాంసుడికి అపజయమయమేటికి క్రతువు సంతతి తోడ కామ క్రోధ లోభ మోహ మదము ఆశ్చర్యము అరిషద్వర్గములు జయించిన మానవుడు ఉండిన కదా నాకు బ్రహ్మత్వత. అంతే కాదు, ఇటు సామంతులను ఇటు ప్రజానీకాన్ని కప్పము అనే మక్కదము నిందించుకుంటున్న ఈ చక్రవర్తుల సంఖ్యతందరూ అందరికీ ఎలాంటి రాజులు మనమును ఆకర్షింప శృంగారు రూపురేఖ విలాసీలకు మార్తాంగాంగలను నేను ఇదివరకే సృజించి తిని. ఇప్పుడు కావలసిన కర్తవ్యం, నేను ఇప్పుడు హరిశ్చంద్రుని ఆస్థానముకు పోయి నేను నిర్వర్తించబో యజ్ఞార్థము కొరకు కొంత ధనమును ఆశించి అతని కడనే దాచి వచ్చేదా. ఇప్పుడు కావలసిన కర్తవ్యము నాకు తోడుగా నక్షత్రుని ప్రేరేపించదా. శిశో నక్షత్రగా నీకు దీర్ఘాయుల ఆరోగ్యములు కలుగాక నక్షత్రగా ఎక్కలేని రకంబడికి హరిశ్చంద్రుడి చేతి కిందుకుడే కాక అతడు ఎక్కడికి వచ్చినట్లు పొందుగడ పన్నినాడు. అతన్ని మనమ ఆకర్షింప శృంగారు రూపురేఖ విలాసీలకు మార్తాంగాలను కూడా నేను ఇదివరకే సూచించాను. కావున నీవు కూడా అప్రమత్తుడై కొంత సాయం చేయవచ్చు. తొందరపడవలదు. గట్టిగా పట్టిన గడియలో నీకు విద్యను గావించదా. హరిశ్చంద్రుడు వాయువేగ రథములతో చంద్రమంత్రి రోజు రాక్షలతో వేగ ఆటలు చేసే వచ్చుతున్నాడు. పదమను పోవుదము పదమను పోవుదము. చంద్ర నువ్వు ఇప్పుడు ఎక్కడికి పోయినవురా? అడుగులు పెట్టి మా ఆశ్రమమే కాక మా పాదములు కూడా అంటుపరుస్తున్నాము కాదుష్ట. ఒరే దుర్మదండ వైవత్తుతో కూడా కలెక్క ఏమి మాయా వినయములో పరికింపనిద్దుట వినయ స్మరణము మోగిత సాగు నిందిన నిందా పరిభాషణమా. అరే ఇప్పుడు మా పాదములు మాత్రమే కాదురా, మా ఈ దుచరిత్రము వలన మా సర్వాంగములు ఒరి మాయావి నీ అంగీకారము లేక మా ఆశ్రమము ఎట్టు ప్రవేశించుతూ ముందు తొలితే చెప్పము. నీ రాజాధికారము మా ఎడ పనికి వస్తున్నదా? పనికి వచ్చినాను అలగర్వంపున కన్నుగా ఇతని వారలను మానయుతో జ్ఞాన లతాయుధానములు నెల్లంచుంచి కథోనుగా ఫలవృక్షములు గొప్పడంతి కుటుంబం రాతముల రాజి కావలులై మారినత్మకముల వజం పల్గోమ నపవిత్ర మనస్సుడే కాక అభ్యున్నలై వచ్చిన నా కూతురు వ్యర్థంగా వాడికి తొదకు నాలుగు కలిపోయినవని బయలుదేరుతువట. నీ తాతములు వారికేమి కట్టబెట్టితివిరా? ఉన్నెవరు రాజులు లేదా? వేలకు రారా? నీ ఉరకయామి కాలములకు మావటి జలదారు రాష్ట్రములే కానీ పనికి రావయామే. భూచక్రమందరి రాజులలో నా రాధాక్రాంతుల నిండా నీవు చక్రవర్తి పదములు విధవికుడు ఎంత
మా వంటి మూనలు ఆశ్రమములు పాడు చేతికైని నాకిది వరకు తెలిసినది కాదురా మునిద్రోగి. నీవేవే మంచిదంతో నీకు ఎత్తకమ్మలాడుతూ పట్టుకోడికై నీకు వెట్టి చాకరీ చేయు ఆ దుర్గవచ్చుంటుంది అనుకుంటే వాయని నీవు అనరించిన ఈ అపార్ట్మెంట్కి ప్రతి విధానము చేయకుండాటకు మేము సమర్థనమా? ఊరి వాచాల ఏమనుతున్నావు? ఈ విశ్వామిత్రుని ఎరుంగవా ఏమనుంగవరా? మధ్యపోయిన చెప్పము అయినదా నీవెంత వాచాల ప్రసంగము? నేను అపర బ్రహ్మనని అగ్ని వాచేయమునకు తీటి రాక నిజముగా నీవెరించిన వాడివే. అయినతో ఎన్నకన్నేనంగా లుకుమార చర్యల తమ తల్లులు గాలకలా విలాసీలకు నా ముద్దలను కూతురు ఎన్నడి రాజు రాజు నీవు వచ్చితివి. ఇంక నీ ఒడిలో ఓ రాళ్ళ కొప్పులు లిఖించవని కంపెడ పేరాజుతో వచ్చినందులకు వారికి తగిన సత్కారములు అనరింపగా పొగరుచే మొమ్ము కూడా గణింపగా నాలుగురు పోయి పూనినది అలాగైనా నీ విషయమునే మేము ఉపేక్షభావం ఉంచురా. కుటుంబ కోమరులైన రాజబింబాసంపై మొమ్మటి ముందుకు వెళ్ళగా నాలుగలు పోయిందన్న నీ నాలుక ఇప్పుడు వ్యాధికలు కాగలరా? ముందు నీ మఠము చూచని కళలు నెయ్యి వచ్చిన అగ్గివరి నా మనము భక్తులు మండుతున్నదిరా. హరిచంద్ర, నీ ఔదార్యం మిక్కిలి ఖ్యాతం. నీకు దీర్ఘాయుర ఆరోగ్యం కదా. నీవు నీ భార్య పుత్రులతో మా రాష్ట్రములను స్వచ్ఛకెట్టి మంత్రత్వమునికి ఉన్నను శవాసనంపై కూర్చున్న రాజ్యం పేరు మాకు కానీ మణిభూషణము. మీ నగలన్నీ మాత్రము నేనే దిగవెచ్చుకోవాలి. తెలిసినదా? అంతటి సాత్వి అర్థాంగి, అంతకు మించిన ప్రభుభక్తి గల మంత్రి. ఇతడు సత్యమే దైవమని, దైవమొక్కటే సత్యమని లోకమున కనపడుతున్నవన్నీ అసత్యములని ఎరిగిన వాడి హరిశ్చంద్రుడు. అవును, హరిశ్చంద్రుడు ఇప్పుడు రాజ్యం వీడి అరణ్యమైన ఉండిపోతున్నాడు. అతన్ని వెంటబడి పీడించు అసత్యమాడించు మార్గము పూరించినది. అలనాడు యజ్ఞార్థమై ఇచ్చినన్న ధనము ఎందుకు నిరూపించలేదు. ఏదో ఒక నెపము కావాలని పట్టి పీడించినది. ఏదో ఒక నెపము కావాలని పట్టి ఎంతటి మోసగానవురా! సత్యం పద్ధతి పాడిన పరవిత్తములు పాయసంబుగం భుజం పొందుతువా. నాడు నాగెక్కడ యజ్ఞాతము దానమిచ్చిన రొక్కం ఎక్కడ దాసివామురా. కచ్చిన పూటిగా చెప్పడు దుర్బుద్ధులు ప్రశంసించురా. ఏమంటివి? అసలు నేనే లేదా? ఏది మోమెత్తి మా వర్గం దేని పాద పూజి అన్ను మధ్య ఎటులో ఆ మాటలున్నదేది మాకును అని ఈ మర్యాదకు సత్యమూర్తి ఎన్నెన్నాడు రామము
నేను అతని రాజ్యమంతయు చేదిక్కించుకొని నిలువ నీడయు లేకుండా కట్టుబట్టలతో అరణ్యములకు నెట్టినాడు. మన పందెము ప్రకారము కరవాలముచే నీ శరమెల్ల గురించి పిండి చుక్కలు పెట్టించి ధర అమరావతి కార్చేయము మీద కూర్చుండబెట్టి ధర అమరావతి వీధులు గుండా ఊరేగింపుకున్నా. నేను విశ్వామిత్రుడినే కాదురా, నేను విశ్వామిత్రుడిని కాదురా, నేను విశ్వామిత్రుడిని కాదురా. ఎవరది నన్ను చూసి ఎక్కడిగా నమ్ముతున్నది? ఎవరది? ఓ అగ్ని, అయ్యన్న రోజు ఏమి రాణికి కళ్ళ కావడము. నీవు నా యాజ్ఞాపత్రుడు అయ్యింది ఈ అరణ్య ప్రాంతమున హరిశ్చంద్రుడు సంచరించి నీ యొక్క అగ్ని జ్వాలలతో భయప్రాంతులను చేయము. ఇదే నా యాజ్ఞ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎవరది? ఎవరది? ఎవరది నన్ను చూసి ఏడలుగా నమ్ముతున్నది? ఎవరది? ఓ పేదారుడా, ఏమి రాజుకి కళ్ళ కావడము. నీవు నా యాజ్ఞాపత్రుడు అయ్యింది ఈ అరణ్య ప్రాంతమున హరిశ్చంద్రుడు సంచరించి నీ యొక్క పోత పిశాచములతో భయప్రాంతులను చేయము. ఇదే నా యాజ్ఞ. ఓం నమ శివాయ. ఎవరది? దొంగపోత మీద స్వామి, యమధర్మరాజా, యముడు నది గర్వమా, నీవు నా యాజ్ఞాపత్రుడు అయ్యింది ఈ అరణ్య కాశ్మీపురముల వేదవాకుడిగా ఉండి హరిశ్చంద్రుని కొనుము. ఇదే నా యాజ్ఞ. ఎక్కడికి వెళుతును? ఎక్కడికి వెళుతును? ఎక్కడికి వెళుతును? నేను కాంతలతో వెలుగొంటున్నది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పార్వతి పరమేశ్వరులారా, నేనాడు ఈ నాటకాన్ని మీరు కూడా తోడుగా ఉండి జయప్రదం చేయండి. పార్వతి పరమేశ్వరులారా, ఓం నమ శివాయ. జై జయ మహాదేవ సర్వేశ సర్వాంతరాత్మ సమస్తమగాతీత విద్యా స్వరూప విరూప మగామేరు చాపాలనంతారగానాద రేఖా కలాప గౌరీ అజాతాంగ నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ.